టిఫిన్ సెంటర్ పెట్టినమనుకోరి గిరాకీ వస్తే దంద నడుస్తే అంతో ఇంతో ఎన్కేసుకోవచ్చు. పండ్ల బేరం చేసినా, బట్టల బేరం చేసినా, చెప్పుల బేరం చేసినా, ఇంకే బేరం చేసినా లాస్ అయితుండొచ్చు. కానీ ఓ బిజినెస్ షురూ చేస్తే మాత్రం మస్తు నడుస్తుందబ్బా. ఆఫర్లు డిస్కౌంట్లు అవసరమే లేదు. పబ్లిక్ ఎగవాడి ఉరికొస్తారు. అంతేకాదు సైడ్ బిజినెస్ సుత నడిపియొచ్చు. పైసలు పొర్రి. అబ్బా డబ్బునే చెప్పు ఏం బిజినెస్ మేము కూడా వేస్తామని ఉరుకులాడారు. ఎందుకంటే బడి గంట మోగేస్తానికి 15 రోజుల టైం ఉంది కానీ మమ్మీ డాడీలకు అప్పుడే పరిశాన్ పట్టుకుంది కాదా. మరి కొత్త డ్రెస్, కొత్త బ్యాగు, కొత్త బూట్లు, కొత్త బెల్ట్, కొత్త వైలు, కొత్త కంపాక్స్, కొత్త టిఫిన్ బాక్స్ అన్ని కొత్తయే కొనియాలి. మార్కెట్ లో రేట్లేమో పిటాన పిరముండే. ఇక అసలు కథ ఫీజుల కాడ టెక్నో స్కూలు, సెంట్రల్ సిలబస్, డిజిటల్ బడి, ఆ బడి ఈ బడి అని గుంజుడు. అది కూడా ఎట్లా 6 నెలల కడితే ఏంలే. ఒక అల్ల ఇల్లు ఎల్లకనో 7 నెలల కట్టిరనుకో 2 రూపాయల మిత్తి. పుసుకున్న 11 నెలలకు కడితే 100 రూపాయలు. ఓ కార్పొరేట్ బడి బాగా చెప్తా చెప్తున్నారు టైం కు కట్టకుంటే ఇంట్రెస్ట్ పడుతుంది మీ ఇష్టం అని. బేసికల్లీ ఎల్కేజీ నుంచే PP1 గానీ PP2 గానీ లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక ఫీజు నియంత్రణ కమిటీని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. అంతేకాదు అడ్మిషన్ కింద డొనేషన్ కంతా మాకాన్నే యూనిఫామ్ కొనాలి, మా బ్యాగులే బేరం చేయాలి. మా బస్సే ఎక్కాలని 1000 బిల్లులేస్తే మమ్మీ డాడీలకు బీపీ వేరు కూడా గ్యారెంటీ. పుస్తకాలు అంటే ఎల్కేజీకి 4000, 10th క్లాస్ కి అత్యధికంగా 18,000 నుంచి 22,000 వరకు పుస్తకాల రూపేణ వసూలు చేస్తున్నారు. అన్నద్దు గాని చదువుల బిజినెస్ బొంబాటుగా నడుస్తుంది అనుకో రాదుండ్రే. నో డిస్కౌంట్, నో ఆఫరు, బరాబర్ కట్టవలసిందే లేకుండా బయట నిలబెట్టుడే. తెలంగాణ వచ్చినాకనే మనం మారుతుందేమో అంటే రాకెట్ స్పీడ్ తోటి ఉరకబట్టే ఫీజులు. చేసిన కష్టం అంతా పిల్లల చదువులకే పెట్టే కథ కాబట్టి అసలు ఏ క్లాస్ వాళ్ళకి ఎంత ఫీజు తీసుకోవాలనో సర్కారే డిసైడ్ చేసి అంతకంటే ఎక్కువ అడిగితే అలా సంగతి చూసే రూల్ తెస్తే బాగుంటుందని అందరూ అంటున్నమాట. జర బడి ఫీజుల మీద ఆలోచన ఏంటి సాలరు.